బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ 4వ లిస్టుకి సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎంపీ సీట్ల ఇన్ఛార్జ్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే కనుక మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డిని బరిలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది. కనిగిరి నుంచి కదిరి బాబురావుని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతోపాటు గిద్దలూరు నుంచి అన్న రాంబాబుకి లేదా బాలినేని శ్రీనివాస్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్కు టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పెందుర్తి విషయానికి వస్తే కనుక అక్కడ అదీప్ రాజ్ని లేదా మంత్రి గుడివాడ అమర్నాథ్ని బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు గోపాలపురం విషయానికి వస్తే కనుక మంత్రి తానేటి వనితను ఇక్కడ బరిలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది. కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావును బరిలోకి దించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక మడకశిర విషయానికి వస్తే కనుక అక్కడ శివకుమార్ని, సింగరమల నుంచి యామిని బాలను బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే కనుక ఎంపీ సీట్ల విషయంలో ఇక్కడ మార్పులు చేసే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎంపీ సీట్ల విషయం చూద్దాం. ఎంపీ సీట్ల విషయానికి వస్తే కనుక విజయనగరం నుంచి మజ్జి శ్రీనివాస్ అంటే ఈయన బొత్స మేనరుడు చిన్నశ్రీను అని కూడా అంటూ ఉంటారు. సో అతనికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయి ఇక్కడ. దాంతోపాటు అనకాపల్లి నుంచి అడారి రమాకుమారికి బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజమండ్రి విషయానికి వస్తే కనుక డాక్టర్ పద్మలత అంటే ఒకవేళ కాపు అయితే కనుక బీసీ అయితే కనుక ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ పద్మలతని దాంతోపాటు వివి వినాయక్ విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు కాకినాడ విషయానికి వస్తే చలమలశెట్టి సునీల్ని బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమలాపురం నుంచి రాపాక్ వరప్రసాద్ లేదా ఎలిజాని వీళ్ళిద్దరి పేర్లను కూడా అక్కడ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నరసాపురం విషయానికి వస్తే కనుక కనకరాజు ఈయన గోకరాజు గంగరాజు కొడుకుకి సంబంధించి ఈయనను అక్కడ ఆ పేరుని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతోపాటు మచిలీపట్నం ఇక్కడ కూడా వివి వినాయక్ను ఆలోచిస్తున్నారు, ఒకవేళ లేకపోతే కొత్త అభ్యర్థి. ఇక గుంటూరు విషయానికి వస్తే కనుక మోదుగుల వేణుగోపాల్ లేదా సినీ నటుడు అలీని బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయని లేదా అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ లిస్టులో ఎవరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఏంటి, ఎవరి సీట్లకు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది, కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈసారి ఎంపీల సీట్లకు సంబంధించి ఎంపీ సీట్ల మీదే వైసీపీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా మనం కానీ చూసుకుంటే ఒకసారి లిస్ట్ కానీ జరగబోయే పరిణామాలు కానీ చూసుకుంటే బేసిక్ గా ఎంపీలలో ఇప్పటి వరకు 25 ఎంపీ లోక్సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 2019లో 22 స్థానాలు గెలిచి వన్ సైడ్ వార్ ని క్రియేట్ చేసింది వైసీపీ. కానీ ఈసారి ఈ 22 స్థానాలలో దాదాపుగా కేవలం 3 మాత్రమే సిట్టింగ్లు ఉండే అవకాశం కనబడుతుంది. మిగతా అందరూ దాదాపుగా 18 ఎంపీలని మార్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే 8-9 మంది ఎంపీలు లిస్టు మనకి సూచాయిగా తెలుస్తోంది. ఒక ఎంపీ వెళ్ళిపోయాడు. కొంతమంది ఓడిపోయిన వాళ్ళు పార్టీ ఇచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. బాలశౌరి లాంటి వ్యక్తి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ, ఆయన ఊసిలాట కనపడుతుంది. ఇవన్నీ కానీ చూసుకుంటే వైసీపీ చాలా సీరియస్ గా ఎంపీల వ్యవహారంలో మాత్రం చాలా మార్పులు చేయబోతుంది. గతంలో 7 ఎంపీలను ఆల్రెడీ మార్చిన పరిస్థితి కూడా మనం చూసాం. తిరుపతి ఎంపీని అసెంబ్లీగా పంపిస్తున్నారు. కొంత మంగగీత లాంటి వ్యక్తిని అక్కడ కూడా అసెంబ్లీకి పంపిస్తున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో తాజాగా ఎంపీలకు సంబంధించి అయితే కొంత ఇప్పుడు విజయనగరం చూసుకుంటే మజ్జి శ్రీనివాస్, ఇతను బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అంటారు. శ్రీనుని నియమించే పరిస్థితి. అనకాపల్లి అడారి రమాకుమారి అని చెప్తున్నారు. రాజమండ్రి డాక్టర్ పద్మలత, ఒకవేళ బీసీకి అయితే డాక్టర్ పద్మలత. అయితే వివి వినాయక్ ని కూడా ఆలోచిస్తున్నప్పటికి కూడా వివి వినాయక్ విషయంలో కొంత ఆయన అటు ఇటుగా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఓకే చేయడం లేనిది ఒక చర్చ వైసీపీలో వినపడుతుంది. కానీ ఆ వైసీపీ వివి వినాయక్ కోసం కొంత ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఆయన తన బంధువులతో కావచ్చు, తన బంధువులతో మనం కూడా మాట్లాడినప్పుడు అంత ఇంట్రెస్టివ్ గా ఉన్నట్టుగా కనపడడం లేదు. అయితే కాకినాడ నుంచి చూసుకుంటే చలమలశెట్టి సునీల్, అమలాపురం చూసుకుంటే రాపాక వరప్రసాద్ కావచ్చు, లేదంటే ఇలిజా కావచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంపీ స్థానానికి పంపించే పరిస్థితి. నరసాపురం చూసుకుంటే గోకరాజు గంగరాజు తనయుడు కనకరాజుని రంగంలో దించేటట్టుగా కనపడుతుంది. ఇవన్నీ కూడా అంటే లిస్టు కూడా మరి ఈరోజు రాత్రి 8 గంటల లోపల నుంచి రేపు ఉదయం రేపటి లోపల ఈ 2 రోజుల్లోనే 4వ లిస్టు కూడా వచ్చింది. రేపు ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే రేపు 19వ తారీఖు ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటల నుంచి కూడా ప్రధానంగా అంబేద్కర్ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో
201 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన విగ్రహావిష్కరణ ఉంది కాబట్టి దాంట్లో బిజీగా ఉంటారని తెలుస్తోంది. కాబట్టి రేపు ఉండకపోవచ్చు, బహుశా ఈ రోజే సాధ్యమైనంత వరకు లిస్టు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే మచిలీపట్నం కోసం మొదట్లో వివి వినాయక్ పేరు వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నట్టుగా ఎవరైనా ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీగానే ఉండే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గుంటూరులో మొదుగుల వేణుగోపాల్ కావచ్చు, లేకపోతే సినీ నటుడు అలీ ఆశిస్తున్నాడు ఆ సీటు కూడా. ఈ రెండిట్లో ఏదో ఒక ఛాన్స్ ఉండేది. బహుశా మోస్ట్లీ గుంటూరు నుంచి అలీకి ఎక్కువ ఛాన్స్ ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. నర్సరావుపేటలో లావు కృష్ణదేవరాయల్ని అక్కడే ఉంచాలా, లేదు ఒక బీసీ పోవాలని బలంగా అనుకుంటున్నారు కాబట్టి మాజీ మంత్రి అనిల్ కుమార్ అయితే చాలా స్ట్రాంగ్ నేతగా ఉంటది. కొంత ఆ ఏరియాలో ఉన్న ఇష్యూస్ అన్ని కొంచెం క్లియర్ అవుతాయనే యాంగిల్లోనే ముఖ్యమంత్రి అతనితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒక 2 రోజులు సమయం తీసుకొని ఏ విషయం క్లారిటీ ఇవ్వండి అని చెప్పినట్టుగా సమాచారం ఉంది. సో ఈ రెండిట్లో అంటే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు. లేదు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ బహుశా యాదవ్ సామాజిక సంబంధించిన వ్యక్తిలో ఉంటారు. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి అనిల్ కుమార్ బలంగా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఒక బలమైన నేతగా బీసీ వర్గాల నేతగా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి అతన్నే ప్రపోజల్ చేసే పరిస్థితి ఉండొచ్చు అనేది కూడా వైసీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే ఈ రోజు ఏదైతే లిస్ట్ వస్తుంది అనుకునే దాంట్లో అయితే బహుశా ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే మార్కపురం నుంచి జక్కే వెంకటరెడ్డి, కనిగిరి నుంచి కదిరి బాబురావు, గిద్దలూరు నుంచి అన్న రాంబాబుకే ఇస్తారా, లేదు బాలినేని ఈ రోజు ఇప్పుడే వచ్చారు లోపల సీఎం తో చర్చలు జరుపుతున్నారు కాబట్టి బాలినేని కోరుకున్నట్టుగా, లేదు బాలినేని ఒంగోలు టౌన్ కే మాక్సిమం అని అంటున్నారు. ఎందుకంటే బాలినేని ఏ విషయం అయితే ఇప్పుడు వరకు అడ్డంకి చెప్తూ వచ్చారో తన ప్రాంతంలో ఉన్న ఏదైతే పట్టా భూములకు కావాల్సిన నిధులు రిలీజ్ చేయాలని, ఆ నిధులకు సంబంధించి మరో 2-3 రోజుల్లోనే నిధులు రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ రోజు బాలినేని కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. బహుశా ఇది క్లారిటీ వచ్చేసే పరిస్థితి ఉంది. ఒంగోలా లేకపోతే గిద్దలూరు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. గిద్దలూరు మాత్రం బహుశా కొన్ని పేర్లు అయితే బలంగానే వినపడుతున్నాయి. అలాగే వైవి సుబ్బారెడ్డి తమ్ముడు వైవి హనుమారెడ్డి పేరు కూడా కొంత వినపడుతున్నప్పటికీ కూడా, కానీ బహుశా అది వాళ్ళ కుటుంబంలోనే మాట్లాడుకొని చేస్తారనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. కొందరు ఇంట్రెస్ట్ అయితే చూపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక తిరువూరు నుంచి చూసుకుంటే నల్లగట్ల స్వామిదాస్ ఆయనకి ప్రకటన ఆయన మొన్నే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అయ్యారు. పెందుర్తి నుంచి అదీప్ రాజు ఉంటాడా, అమర్నాథ్ ఉంటాడా? అమర్నాథ్ కి ఎక్కువ ఛాన్స్ ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. గోమాలపురం నుంచి మంత్రి తానేటి వనితని తీసుకుంటున్నారు. కోవూరు తలారి వెంకట్రావు, మడకసిరి నుంచి శుభ్ కుమార్, ఇతను సిబిఐలో సిఐగా పనిచేస్తున్నారు. ఆయన లాస్ట్ టైం కూడా ట్రై చేశారు, అయితే ఈసారి అతను అవకాశానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా నిన్నే ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అవసరమైతే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో సిఐ సుబికర్ ఇతను సిఐడిలో సిఐగా పనిచేస్తున్నారు. సింగమాల నుంచి యామిని బాల. సో ఎమ్మెల్యేలకు సంబంధించి వ్యవహారంలో అయితే మాక్సిమం ఎక్కడ కొన్ని మార్పులు ఉండే పరిస్థితి అయితే ఏమీ ఉండకపోవచ్చు. ఈ 6-7 పేర్లు తప్పితే 1-2 మహా అయితే యాడ్ కావచ్చు. ఇప్పటికే 58-59 పేర్లు దాకా మార్చిన నేపథ్యం అయితే ఉంది. ఎంపీలు 8-9 ఎంపీలు ప్రకటించారు. ఇప్పుడు బహుశా మరో 9 ఎంపీలు. నేను మొత్తం చెప్పినట్టుగా ఎంపీల దాంట్లో మాత్రం దాదాపుగా 18 ఎంపీ స్థానాల్లో మాత్రం మార్పులు జరగబోతున్నాయి. ఎంపీలు టోటల్ గా షఫల్ చేయబోతున్నారు. ఎంపీలకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా కొంత సీరియస్ గానే చూసుకుని సామాజిక వర్గం వివిధ వర్గాలని బేస్ చేసుకుని ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సచిన్, అంటే మంత్రి తానేటి వనిత కావచ్చు, లేకపోతే గుడివాడ అమర్నాథ్, ముఖ్యంగా మంత్రుల విషయంలో కూడా ఇక్కడ మార్పులు జరుగుతున్న పరిస్థితి కింద చెప్పుకోవాలి. అంటే ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటువంటి మార్పులు చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత కావచ్చు, లేకపోతే ఇటు ఐటీ మినిస్టర్గా ఉన్న గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి మార్పులు చేసిన పరిస్థితి అంటే ఏ కారణం? దీంట్లో చాలా సామాజిక సమీకరణాలు మొదటి నుంచి చెప్తుంది. అదే బీసీ సామాజిక సమీకరణాలన్నీ ఈసారి జగన్మోహన్ రెడ్డి మోస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఎస్సీ ఎస్టీల సామాజిక వర్గాలని ఎలా దగ్గర చేయించుకోవాలని ఒక ప్రయత్నంలో పెద్ద ఎత్తున ఆయన ఆ ప్రయత్నంలో భాగంగానే వ్యవహారాన్ని నడుస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు మంత్రులు కేవలం అనితనే కాదు, వనిత కావచ్చు, లేకపోతే ఇతర ఐటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులను కాదు, దాదాపుగా మంత్రులందరినీ కూడా
చాలా వరకు ప్రాంతాల్లో మార్చుతున్న పరిస్థితి, జయరామని మార్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ సర్దే ఆ, ఇప్పుడు జోగి రమేష్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అతన్ని పెడ నుంచి కనవలూరుకి డిసైడ్ కూడా చేసిన అభ్యర్థులను కూడా నిన్న ప్రకటించారు లిస్ట్ లో. సో ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో సో మంత్రులనే కాదు, లేకపోతే ఎంపీలనే కాదు, ఇప్పుడు ఒక ఎంపీలనే దాదాపుగా గతంలో ఒక మేజర్ స్థానంలో భరత్ని చూసుకుంటాం. భరత్ కావచ్చు, వంగా గీత కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పంపిస్తున్న నేపథ్యంలో సో మంత్రులను కూడా కొన్ని స్థానాలు మారుస్తున్నారు, ఎంపీలని కొంతమందిని స్థానాలుగా మారుస్తున్న నేపథ్యం. మరోవైపు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా పొమ్మంటున్న ప్రపోజల్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా సమీకరణలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు చాలా సీరియస్ వర్గీకరణ అయితే జరుగుతోంది. బాల్యాన్ని పిలిపించారు, ఇతర నేతల నుంచి కూడా పిలిపించారు. స్వయాన రాజశేఖర రెడ్డి బావమర్ది రవీంద్రారెడ్డిని కూడా పిలిపించారు. బహుశా రవీంద్రారెడ్డి కూడా సీట్ ఉండకపోవచ్చు కమలాపురం నుంచి కూడా అని చెప్తున్నారు. సో ఇటువంటి యాంగిల్లో తన బంధువులకి కాదు, ఇంకొకరికి కాదు, అక్కడ ఉన్న అతనికి ఉన్న రిపోర్ట్ ఏంటి, తనకున్న సమీకరణాలు ఏంటి, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఆ వర్కౌట్ అవుతున్న నేపథ్యంలోనే తన మన భేదం లేకుండా తను అనుకున్నది చాలా క్లారిటీగా ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు కూడా ఎక్కడికి ఏది ఫైనల్ అయిన పరిస్థితి లేదు. దాదాపుగా ఒక 60 సీట్లు బహుశా రేపు ఎల్లుండో ఇస్తామని చెప్తున్నప్పటికి కూడా దాంట్లో కూడా ఫైనల్ కాలేదు అనేది టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దాంట్లో బీఫామ్ వచ్చేంత వరకు కూడా మా పరిస్థితి కూడా తెలియదు, ఎవరికి ఏ సీట్ ఉంటుంది. ఎందుకంటే అవతల అధికార పార్టీలో ఉన్న వ్యక్తి వేసే ఒక అడుగుకి దానికి ప్రతి అడుగు దాని ప్రతిచర్య చేయాలనుకుంటే ఆ డిఫెన్స్ చేసుకోవాలి. అక్కడున్న అభ్యర్థుల్ని తగ్గట్టుగా ఇక్కడ ఒక అభ్యర్థుల్ని పెట్టుకోవాలని ఒక ప్రయత్నం కొంతైతే అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మరోవైపు 21వ తారీఖు నుంచి 25వ తారీఖు నుంచి కూడా షర్మిల కూడా ఏపీ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కాంగ్రెస్ తరఫున కొంత ఈక్వేషన్స్ వర్కౌట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది. కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా డేరింగ్ గా ఇప్పటికే తన అభ్యర్థుల పేర్లని, ఎంపీల మార్పులని అన్నిటిని కూడా టకటకా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కార్యాచరణ 25 నుంచి కూడా 5 జోన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. జోన్ల వారిగా కార్యకర్తల్లో కలవాలి, సెకండ్ గ్రేడ్ లీడర్ లో కలవాలని ఒక ప్రయత్నం కూడా ఫిక్స్ అయింది. ఆ రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. సో జగన్మోహన్ రెడ్డి తన యాక్షన్ ప్లాన్ ఆయన చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రజల్లో ఉంటున్నారు, ఆయన కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది అనే ఒక దీంట్లో తను ఒక యాంగిల్స్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్ గా ఎవరు పార్టీ వాళ్ళు చేసుకున్నారు, కానీ అభ్యర్థుల వ్యవహారంలో మాత్రం అధికార పార్టీ కాస్త ముందు ఉన్నట్టుగా కనబడుతుంది. తెలుగుదేశం ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది చూసి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం 4వ లిస్టుకి వైసీపీ సిద్ధమవుతోంది అనే ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. బహుశా 2 రోజుల్లో రేపే ఈ లిస్టు వచ్చినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదైతే పెను మార్పులు జరిగే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ విషయంలో అసెంబ్లీ స్థానాల విషయంలో మంత్రులు కూడా ఇక్కడ స్థానభ్రంశం జరుగుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎంపీల విషయంలో కూడా ఇక్కడ కీలకమైన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అక్కడ మార్పులు చేర్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో